హలో అండి, అందరికీ నమస్కారం. మీతో ఇంకొక చిన్న మాట షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే, మనం అనుకుంటాము ఎవరైనా మంచిగా స్మార్ట్గా యాక్టివ్గా ఉంటే అరే వాడికి చాలా తెలివి ఎక్కువ అనుకుంటాము. ఇంకొంతమంది ఎవరైనా డల్గా ఉంటే ఏమంటాము, అరే వీడు తెలివి తక్కువ వాడురా అంటాము. యాక్చువల్గా నేను ఒక బుక్లో చదివింది ఏంటంటే, దేవుడు అందరికీ ఒకేలాంటి మెదడు ఇస్తాడు. అంటే ఒకడి మెదడు పెద్దగా, ఇంకొకళ్ళ మెదడు చిన్నగా అలా చెయ్యడు. గాడ్ హ్యాస్ గివెన్ ఈక్వల్ బ్రెయిన్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అయితే దాన్ని ఎవరు ఎలా యూజ్ చేసుకుంటారు అనే దానిలోనే క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవడైతే ప్రతినిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ వాళ్ళ మెదడుకి పదును పెడతారో వాళ్ళు విజయ పతాకంలో వెళతారు. ఎవరైతే రేపు నేర్చుకుందాం, ఎల్లుండి నేర్చుకుందాం అని కాలం గడిపేస్తూ ఉంటారో వాళ్ళు మధ్యస్థంలోనే ఉంటారు. ఎవరైతే నాకేమీ రాదు, నేనేమీ చేయలేను, నా వల్ల కాదు అనుకుంటారో వాళ్ళు ఎప్పుడూ అందరికన్నా తక్కువ స్థాయిలో ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఇంటెలిజెంట్ అయ్యి క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి, క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఒకటే బ్రెయిన్. తేడా ఎక్కడ ఉంది అంటే, మనం వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానంలో, మనం వాళ్ళని మోల్డ్ చేసుకునేటువంటి పద్ధతిలో, మనం వాళ్ళకి మంచి చెడు చెప్పేటువంటి వివరణలో వాళ్ళ ఇంటెలిజెన్స్ బయటికి వస్తుంది. కాబట్టి అందరం ట్రై చేద్దాం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.